జై సేవలాల్. నా పేరు జాదవ్ ప్రవీణ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకుండా లంబాడా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఎందుకనగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభలలో మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసిన బంజారాల ఓట్లతోనే మేము ఈ రోజు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. అట్టి లంబాడాలకే ఈ రోజు మోసం చేస్తూ మంత్రి పదవి ఇవ్వకుండా నయవంచన చేస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ బంజారా ప్రజలు ఇట్టి విషయాన్ని మీరు గుర్తు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే మొన్న తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావులు కూడా లంబాడాలను ఎస్టీ జాబితాల నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అట్టి విషయాన్ని కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వెనుకేసుకొస్తూ ఇప్పటి వరకు దానిపైన స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకనగా 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల పైచిలకు ఉన్న లంబాడాలకు సామాజిక న్యాయం చేయకుండా ఇప్పుడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీస అవసరాలు తీర్చలేకున్న పరిస్థితిలో ఉన్నది. ఇంతకు ముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక తండాలను గ్రామ పంచాయతీగా చేసి వెళ్లడం జరిగింది. ఇప్పటివరకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడాలను మోసం చేస్తూనే వస్తుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని లంబాడా ప్రజలు మరియు రాజకీయ నాయకులు ఖండించి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై సేవాలాల్. లంబాడీల ఐక్యత. జై సేవాలాల్.